మన దేశంలో అనేక పురాతన ఆలయాలు ఉన్నాయి. ఒక్కో ఆలయానికి ఒక్కో ప్రత్యేకత ఉంటుంది. కొన్ని ఆలయాల్లో దేవతామూర్తుల మహిమలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. అలాంటి వాటిలో ఒకటి కర్ణాటక రాష్ట్రం రామచూరు జిల్లాలోని గబ్బూర్ గ్రామంలో ఉన్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం. ఈ ఆలయానికి వందల ఏళ్ల చరిత్ర ఉంది. 12వ శతాబ్దానికి చెందిన సేవన వంశరాజు సింహాసనుడు ఈ ఆలయాన్ని పునరుద్ధరించినట్లు చరిత్ర చెబుతోంది. శివకేశవులిద్దరూ ఈ ఆలయంలో కొలువుతీరారు. దీని వెనక ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ స్థల పురాణం ప్రకారం మొదటిగా ఈ ఆలయాన్ని శివుడి కోసం నిర్మించారు. లింగాన్ని ఏర్పాటు చేసేందుకు గర్భగుడిలో ఓ పీఠాన్ని కూడా ఏర్పాటు చేశారు. కానీ శ్రీహరి తనకు కూడా ఈ ఆలయంలో చోటు కావాలనుకున్నాడట. హరి అడగడము, హరుడు చేయకపోవడమా? శివుడు తన కోసం ఏర్పాటు చేసిన పీఠంపై వెంకటేశ్వర స్వామి విగ్రహం ప్రతిష్ఠించేలా చేశాడట. ఆ తర్వాత అగస్త్యముని ఇక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించాడట. ఈ శివలింగంపై ప్రత్యేక గీతలు కూడా కనిపిస్తాయి. ఇలా శివకేశవులిద్దరూ ఈ ఆలయంలో దర్శనమిస్తారు. వెంకటేశ్వర స్వామి ప్రసన్న వెంకటేశ్వరునిగా, పరమేశ్వరుడు ప్రసన్న రాజేశ్వరుడిగా పూజలందుకుంటున్నారు. సాధారణంగా శివుడు అభిషేక ప్రియుడు, వెంకటేశ్వర స్వామి అలంకార ప్రియుడు. కానీ ఈ ఆలయంలో ప్రతి ఆదివారం వెంకటేశ్వర స్వామికి నిర్వహించే అభిషేకం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ స్వామికి పొగలు కక్కే వేడి నీటితో అభిషేకం నిర్వహిస్తారు. క్షణాల్లో ఆ నీరు చల్లగా మారిపోతుంది. కొన్నేళ్ల క్రితం కొందరు స్వామీజీలు ఇక్కడకు వచ్చినప్పుడు తొలిసారిగా వేడి నీటిని తెప్పించి అభిషేకం చేశారు. అప్పటి నుంచి ఈ సాంప్రదాయం కొనసాగిస్తున్నారు. కేవలం తలపై పోసిన నీరు చల్లగా మారడమే కాదు, స్వామివారి నాభిస్థానంలో పోసే చల్లని నీరు వేడిగా మారిపోతుందట. అయితే స్వామివారి విగ్రహాన్ని ప్రత్యేక రాతితో తయారు చేశారని, దానికి ఉష్ణోగ్రతలను ప్రభావితం చేసే ప్రత్యేక గుణం ఉందని కొందరు చెబుతున్నారు. కానీ దానికి ఖచ్చితమైన ఆధారాలు లేవు. స్వామివారి మహిమ వల్ల అలా జరుగుతుందని, ఆయనను దర్శించుకుంటే కోరిన కోర్కెలు నెరవేరుతాయని, సకల శుభాలు కలుగుతాయని భక్తుల విశ్వాసం.